కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు చేదు అనుభవం ఎదురైంది. దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన నువ్వు ఇప్పుడు ఓట్ల కోసం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడానికి వస్తావా? మా దళిత వాడలోకి అడుగు పెట్టద్దు అంటూ దళితులు అనంతబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతబాబుతో పాటు ప్రచారానికి వచ్చిన కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వరుపుల సుబ్బారావు, కాకినాడ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ను సైతం చుట్టుముట్టారు. దీంతో చేసేదేమి లేక వారు ముగ్గురు అక్కడి నుంచి వెనుదిరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రత్తిపాడు వైసీపీ అభ్యర్థి వరుపుల సుబ్బారావుకు మద్దతుగా ఎమ్మెల్సీ అనంతబాబు కొద్ది రోజులుగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రి ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో వారు పర్యటించారు. ఈ ప్రచారంలో కాకినాడ లోక్సభ అభ్యర్థి సునీల్ కూడా పాల్గొన్నారు. ధర్మవరం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఈ క్రమంలో అనంతబాబు దళితవాడలో వైసీపీలోని ఓ వర్గంతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అదే ప్రాంగణం నుంచి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరడం వివాదాస్పదమైంది. దీంతో దళితులంతా నినాదాలు చేసుకుంటూ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. దళితుణ్ణి చంపిన నువ్వు అంబేద్కర్కు దండేయడానికి సిగ్గులేదా అంటూ అనంతబాబును నిలదీశారు. అక్కడి నుంచి వెళ్ళకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని స్థానికులు హెచ్చరించారు. దీంతో వరుపుల సుబ్బారావు, చలమలశెట్టి సునీల్ కలిసి అనంతబాబును కారులో ఎక్కించుకుని వెళ్ళిపోయారు. అనంతబాబు దండ వేయడంతో అంబేద్కర్ విగ్రహం అపవిత్రం అయ్యిందంటూ స్థానికులు అంబేద్కర్ విగ్రహానికి సోమవారం రాత్రి క్షీరాభిషేకం చేశారు.